శాఖలో కరోనా కేసు నమోదుతో వైద్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. విశాఖలో కూడా ఒక కరోనా పాజిటివ్ కేసు వచ్చినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు డిఎంహెచ్ఓ గారు ఉన్నారు. సార్ చెప్పండి జగదీశ్వర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం విశాఖపట్నంలో కేసు నమోదైనట్టు తెలుస్తుంది. ఎలా ఉంది కరోనా పొజిషన్? సార్ ప్రజెంట్ అయితే సీజనల్ చేంజెస్, వానలు పడ్డము, దీనివల్ల ఏంటంటే జలుబు, దగ్గు, జ్వరాలు రావడం జరుగుతుంది. అయితే ఈ సీజన్లోనే జనరల్గా ఇంతకుముందు కోవిడ్ అనేది ఎపిడమిక్, కానీ ఇప్పుడు ఏంటంటే కోవిడ్ అనేది ఒక ఎండమిక్ టైపు. రొటీన్గా వస్తున్న కేసెస్ ఎలాగైతే మనకి టైఫాయిడ్ ఇలాగ వస్తుంటాయో ఈ కోవిడ్ కూడా అలాంటి పరిగణలోకి తీసుకోవాలి మనము. ఫస్ట్. రెండో పాయింట్, కోవిడ్ ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే హైదరాబాద్ వెళ్ళడము, అక్కడి నుంచి వచ్చిన తర్వాత జ్వరము, ఈ వాంతులు, విరేచనాలు అండ్ ఫీవర్తో రావడము, తను ఒక ప్రైవేట్ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్తే ఇంకో ల్యాబ్కి పంపించి అక్కడ పాజిటివ్ అని డిక్లేర్ అయింది. పాజిటివ్ అనేది ప్రతిదీ డిక్లేర్ అయిన పాజిటివ్ ప్రతిదీ కూడా మనము విఆర్డిఎల్ ల్యాబొరేటరీకి పంపి మనము చేస్తుంటాం ఇక్కడ. అలాంటి ఆ క్యాండిడేట్కి వచ్చింది, కానీ వాళ్ళ వైఫ్ అయిన కాంటాక్ట్ ఎవరికి కూడా నెగిటివ్ వచ్చాయి నిన్న చేసిన దాని మీద. ఈవెన్ ఈ పేషెంట్ కూడా ఏసిమ్టమాటిక్ అన్నీ బాగానే ఉన్నాయి. మేము ఇంటికి వెళ్ళడం జరిగింది, వాళ్ళకి హోమ్ ఐసోలేషన్లో ఉండమని చెప్పడం జరిగింది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే పొజిషన్ బాగానే ఉంది. అయితే మన జిల్లాలోని కోవిడ్ అలర్ట్స్ ఎలాగంటే మనం తీసుకుంటున్నామంటే ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. ఎందుకంటే కోవిడ్ అనేది ఒకప్పుడు ఉన్న తీవ్రత అయితే కాదు. ఇప్పుడు ఆ కోవిడ్కి జాగ్రత్తలు తీసుకుంటే చాలు. జస్ట్ మాస్క్ వేసుకోవడము, అలాగే ఎక్కువ జనసాంద్రత ఉన్న ఏరియాస్లో కొద్దిగా దూరంగా ఉంటే మంచిది. అండ్ జ్వరము ఏదైనా ఎక్కువ కాలం తగ్గకుండా ఉంటే కోవిడ్ టెస్ట్ చేసుకోవడం మంచిది. దాని మీద మనకేంటంటే ఆర్టీపీసీఆర్ కిట్స్ ఆల్రెడీ విఆర్డిఎల్ ల్యాబొరేటరీలో మన కేజీహెచ్లో పెట్టడం జరిగింది. ఇక్కడ మెడికల్ ఆఫీసర్ బ్లడ్ శాంపిల్ తీయించి అక్కడికి పంపడం జరుగుతుంది. ఈ జాగ్రత్తలు మనం తీసుకుంటున్నాం. ర్యాపిడ్ కిట్స్ కూడా మనకి జిల్లాలో ఉన్నాయి. అలాగే ఆర్టీపీసీఆర్ కిట్స్ మైక్రోబయాలజీ ల్యాబొరేటరీలో అక్కడ విఆర్డిఎల్ ల్యాబొరేటరీలో పెంచడం జరిగింది. అలాగే మనకు సఫిషియెంట్గా N95 మాస్క్స్ ఉన్నాయి. అలాగే గ్లౌస్లు కానీ లేకపోతే ఈ ఇతరత్ర సంబంధించినవన్నీ కూడా మనకి సఫిషియెంట్గా ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఎవరికి కూడా ఆందోళన చెందొద్దు. కోవిడ్ అనేది ఏంటంటే మనము ఇప్పుడు ఆ పాజిటివ్ కేసు ఏది ఉందో దానికి జీనోమిక్ సీక్వెన్స్కి పూణేకి పంపిస్తారు. అది హార్మ్ఫుల్ అలర్ట్ వస్తే ప్రభుత్వమే మనకి అలర్ట్స్ ఇస్తారు. ఇంకా రిపోర్టు పూణే నుంచి వస్తుంది. కాబట్టి ఆందోళన చెందొద్దు, కానీ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సో భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇటు కేహెచ్లో వీటిలో కూడా ఆల్రెడీ బెడ్స్ అరేంజ్ చేసాం, మాస్క్, కిట్స్. సో ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ప్రత్యేకంగా ప్రోటోకాల్ ఇచ్చి కొన్ని బెడ్స్, ఐసోలేషన్స్ సెంటర్స్ లాగా అరేంజ్మెంట్స్ కూడా చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విడుదల రాజశేఖర్ నాయుడు, విశాఖపట్నం నుండి.